నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారని చెప్పుకోవాలా. అంతర్ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి దొంగలు ఏదైతే నవీపేట పోలీస్ స్టేషన్ కి నియర్ బై లో ఉన్నటువంటి ఒక గోల్డ్ షాప్ లో అయితే చాలా పెద్ద మొత్తంలో దొంగతనం చేశారు అని చెప్పేసి మనకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో కూతవేటు దూరంలోనే పోలీస్ స్టేషన్ కి ఈ డిస్టెన్స్ అనేది ఒక 100 to 15 మీటర్ రేడియస్ లోనే ఈ దొంగతనం జరగడం అనేది నిజంగా గమనార్థం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మీరు చూడొచ్చు గోల్డ్ షాప్ కి సంబంధించినటువంటి షాప్ అది. ఆ షాప్ కి ఈ పోలీస్ స్టేషన్ కి ఎంత డిస్టెన్స్ ఉందనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు. పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ జ్యువెలరీ షాప్ లోనే దాదాపు 6 కేజీల వెండి, దాంతో పాటు 1 తులం బంగారానికి సంబంధించినటువంటి ఆభరణాలను అయితే దొంగలించుకొని పోయారు అని చెప్పేసి తెలుస్తా ఉంది. సో పోలీస్ స్టేషన్ ఏమో ఇక్కడ ఉంది, ఇక్కడేమో ఏదైతే గోల్డ్ షాప్ కి సంబంధించినటువంటి షాప్ ఏమో ఇక్కడ ఉందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. సో ఎవరైతే మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో గ్యాస్ కట్టర్ సహాయంతో ఈ దొంగతనం అయితే చేశారు. ఈ షట్టర్ ఏదైతే ఉందో ఈ షట్టర్ ని పూర్తిగా గ్యాస్ కట్టర్ సహాయంతోనైతే కట్ చేశారని చెప్పి తెలుసా ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా అంటే పక్కన ఏవైతే చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలలో ఇవి ఏవైతే ఇండ్లు కావచ్చు, దాంతో పాటు ఈ గొల్లాలు అయితే పెట్టేసిరు. ఒకవేళ మెలకు అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అనుకున్నారు. బట్ కాకపోతే ఎవరైతే మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో చాలా పెద్ద సవాల్ విసిరారు అని చెప్పుకోవాలా. ఎందుకంటే పోలీస్ స్టేషన్ ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు, ఇది పోలీస్ స్టేషన్ సంధిది. ఆ నుంచి ఇటు క్వైట్ ఆపోజిట్ చూస్తే ఇక్కడ ఇంత దారుణంగా ఈ దొంగతనం జరిగిందంటే పోలీస్ పెట్రోలింగ్ అనేది లేకపోవడం, దాంతో పాటు పోలీసులు ఎంత అప్రమత్తంగా ఉన్నారు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పేసి చాలా మంది నవిపాట్ వాసులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మంది భయపడతా ఉన్నారు. ఎందుకంటే ఇంత మెయిన్ రోడ్ లో పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలోనే ఇట్లాంటి జ్యువెలరీ షాప్ కి కన్నం వేసిరు అంటే వాళ్ళు ఎంత ఎక్స్పర్ట్స్ అయి ఉండాలా అనేది కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాలా. అన్న ఎవరున్నారు ఓనర్స్? సో ఇది వైష్ణవి సిల్వర్ మార్కెట్ అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. ఇది నవీపేటలో ఉన్నటువంటి జ్యువెలరీ షాప్ ఇది. సో గ్యాస్ కట్టర్ సహాయంతో ఇది పూర్తిగా కట్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళి చొరబడి ఇదంతా దొంగతనం చేసిరు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాం. అయితే మనకు ఇన్ఫర్మేషన్ ఏమని చెప్పారు అంటే పక్కన ఎవరైతే ఈ దొంగతనానికి పాల్పడే టైంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండ్లకు కూడా గొల్లలు పెట్టేసిరు అని చెప్పి చెప్తా ఉన్నారు. అన్న నమస్తే అన్న, ఏం పేరు మీ పేరు? శ్రీనివాస్ అన్న పేరు. శ్రీనివాస్ గారు, అన్న ఏంది అసలు పోలీసులకే సవాల్ విసినట్టు కనబడుతుంది. ఎందుకంటే అంతర్ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి దొంగల లేకపోతే ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి దొంగల అనేది క్లారిటీ రావాల్సింది ఉంది. సో ఏమేమి పోయినాయి లోపల దాదాపు వెండి వస్తువులు చాలానే పోయినాయి. ఇక దాన్ని అంచనా వేయడానికి కూడా కుదరలేదు. ఎందుకంటే దాదాపు 5 కిలోల పైనే ఉంటది వెండి. అది మరీ ఘోరంగా ఏంటంటే ముందట టౌన్ ఉండి కూడా ఇంత సెక్యూరిటీ లేకుండా మనకు ఇబ్బందికరంగా ఉన్నది. ఇక్కడ మెయిన్ రోడ్ కి మళ్ళీ 3:30-4 మధ్యల ప్రాంతంలో ఈ దొంగతనం జరగడం మరి పక్కకున్న ఇది రెండోసారి ఇక్కడ అంటే ఇక్కడేనా? ఇక్కడనే 6 years బ్యాక్ అయింది ఒకసారి, ఇప్పుడు మళ్ళీ ఒకసారి 6 years బ్యాక్ తర్వాత అప్పుడు రికవరీ కాలే గోల్డ్ సిల్వర్. ఇప్పుడు కూడా 6 kg సిల్వర్ 1 తులా గోల్డ్. ఇప్పుడు ఎవరైనా పోలీస్ అధికారులు ఏమని భరోసా ఇచ్చారు? సిసిఎస్ పోలీసులు వచ్చి ఇక్కడ క్లూస్ టీమ్స్ తో పూర్తిగా అన్ని సేకరించేసి వెళ్ళిపోయారు అని చెప్పి తెలుస్తా ఉంది. అవునవును, వచ్చిండు ఏసీపీ సార్ కూడా వచ్చిండు, మాట్లాడిండు. ఒక 6 teams తోని మహారాష్ట్ర ఇట్లా పంపించారు. 2-3 రోజులలో కంపల్సరీ నిందితులు ఎవరున్నారో వాళ్ళని పట్టుకుందామని చెప్పారు. సో ఇక్కడ సీసీ కెమెరాల్లో క్లారిటీగా కనిపిస్తా ఉంది. ఇంత దౌర్జన్యంగా ఇంత భయం లేకుండా ఇవాళ ఒకవేళ ఎవరన్నా ఆపినా కూడా వాళ్ళను అంటే రాళ్లతో చంపేసే పరిస్థితుల్లో ఉన్నారు అన్నట్టుగా కనబడతా ఉంది. సో ఇది కరెక్ట్ అని అంటారు? కరెక్ట్ కాదు. ఎందుకంటే పక్కన ఒక 4 అడుగులు వేస్తే పోలీస్ స్టేషన్, పెట్రోలింగ్ బండి ఉంటది. కనీసం మెయిన్ రోడ్ లో కనీసం పోలీస్ స్టేషన్ పక్కన కనీసం వాళ్ళు పట్టించుకోకుండా, అంటే ఈ రోజు పోలీసులు ఎట్లా ప్రవర్తిస్తున్నారు అంటే కనీసము నైట్ పూట పెట్రోలింగ్ లేకుండా ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటా మెయిన్ రోడ్ లో ఇలా జరిగితే పక్కన ఉన్న చుట్టుపక్కన ఉన్న విలేజెస్ అర్థమవుతుంది కదా ఎలా ఉన్నది ఈ రోజు పరిస్థితి. మళ్ళీ సెంట్రల్ లైటింగ్ ప్రతి ఒక్కరు తిరుగుతారు. కనీసం వాళ్ళకు అంతమంది వచ్చి ఉంటారు. మొత్తం వాళ్ళ టీమ్ 3 members అయితే కనబడ్డారు. ఎట్లా వచ్చి ఉంటారు వాళ్ళు? బైక్ లాలో ఏదైనా కార్ తీసుకొని పల్సర్ 150cc బ్లాక్ అండ్ రెడ్ కలర్ మొత్తం మాస్కులు వేసేసుకొని మొత్తం ప్యాక్లతోనే వచ్చారు. మొత్తం కట్టర్ తో. సీసీ కెమెరాస్ ఆల్రెడీ ఉన్నాయి మీకు? ఉండే కదా. ఏడ కట్ చేసారు? నార్మల్ గా ఇక్కడ ఈ ప్లేస్ లో కట్ చేసిరు అని చెప్పేసి
ఓకే ఇలా మొత్తం సేమ్ ఈ షేప్ లో ఓకే ఈ షేప్ లో కట్ చేసారు మొత్తం. అక్కడ ఈ సీసీ కెమెరాని కింద కొట్టేసారు. ఓకే అక్కడ ఒక సీసీ కెమెరాని కింద కొట్టేసారు. దీనికి ఉన్న 5 lakhs తీసుకురా. ఓకే లాక్స్ ని కూడా పూర్తిగా కట్ చేసేసి ఎంత టైం లో ఇదంతా కట్ చేసే ఉంటారు? ఒక 40 నుంచి 50 1 అవర్. 1 అవర్ లా ఇంత మందికి ఎవరికి కనవట్లేదా? ఇంత అంటే తెల్లవారుజాములో జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. మరి చుట్టుపక్కన కావచ్చు, దాంతో పాటు రోడ్ల పైన వెళ్ళే వాళ్ళు ఎవరు ఎందుకు రెస్పాండ్ కాలేకపోయారు? అంటే యాక్చువల్ ఏంటంటే ఆ రోజు జరిగిన సంఘటన ఏంటంటే పోలీసులు నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరిగింది. ఇప్పుడు ఇది ఇంత క్లారిటీగా కట్ చేసారు కదా, అంటే ఏదైనా మిషన్ తో ఎలక్ట్రిక్ కటర్ తీసుకొచ్చి మరి భయం లేకుండా, ఎందుకంటే ఎవరు ఏం చేస్తారు మాతో ఏమైతుంది, చార్జర్ కటింగ్, అది చార్జర్ కటింగ్ ఏ వితౌట్ వైర్ లేకుండా ధైర్యంగా వచ్చి కట్ చేయడం. అది మొత్తం 5 తాళాలని ఒక గ్యాస్ కట్టర్ సహాయంతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కట్టర్ తోనైతే ఇవంతా కట్ చేసిరంటే ఒకసారి ఆలోచించురి. ఇది మీరు ఒక్కసారి బ్యాక్ సైడ్ చూడండి, మీకు నేను చూపిస్తా. ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి, ఏదైతే ఆ చెట్లు కనిపిస్తా ఉన్నాయో పైన, అది పోలీస్ స్టేషన్ ఏరియా. ఒక దాదాపు ఒక 10 నుంచి 15 అడుగులేస్తే ఇక్కడ ఈ వైష్ణవి సిల్వర్ మార్చెంట్ అని చెప్పేసి ఇలా గోల్డ్ జ్యువెలరీ షాప్ లో ఇవాళ జరగడం అనేది నిజంగా పోలీసులకు సవాల్ ఇచ్చినట్టు కనిపించట్లేదా అని చెప్పేసి చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వాసులు అయితే చెప్తా ఉన్నారు. అన్న, ఇక్కడ ఆ రోజు ఇంకా ఏమైనా ఇన్సిడెంట్లు జరిగినాయి? ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ గొల్లాలు కూడా పెట్టేసిరు అని చెప్పేసి పక్కకున్న బిల్డింగ్ల వాళ్ళు ముందు జాగ్రత్తతోని పెట్టేసిరు గొల్లాలు. ఇటు సైడ్ రైట్ సైడ్ ఉన్న పైన షట్టర్ల పిల్లలు కూడా చూసి వాళ్ళకు భయభ్రాంతులు గురి చేసిరు. అంటే బయటకు వస్తే అన్నట్టు భయభ్రాంతులు గురి చేసి వాళ్ళు భయపడి వాళ్ళు ఏం చేయలేని పరిస్థితులు, వాళ్ళ చేతిలో వెపన్స్ ఉన్నాయి, రాడ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయినారు. దాదాపు ఒక 20 వెహికల్స్ తిరుగుతూనే ఉన్నాయి. ఆ టైం ఏంటంటే మన 334 ప్రాంతంలో కాబట్టి అవి వెహికల్స్ తిరుగుతున్నా గానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోకుండా తిరుగుతారు. అంత మెయిన్ రోడ్ మీద ఇంత భయం లేకుండా, ఇంత సెక్యూరిటీ లేకుండా ఉన్న పరిస్థితి ఉంది నవిపేటలో. ఇప్పుడు ఇక్కడ మీరు ఆల్రెడీ సీసీ కెమెరాల్లో ఆల్రెడీ చూసిరు, వాళ్ళ ముఖ కదలికలు ఎట్లా ఉన్నాయి, ఎంతమంది ముగ్గురు వచ్చిరు అంటున్నారు, వాళ్ళ వేషాధారణ ఎలా ఉందంటారు? మొత్తం బ్లాక్ డ్రెస్, మొత్తం గ్లౌజెస్, మొత్తం ప్యాక్ షూ కూడా బ్లాక్. ముగ్గురు వచ్చిరు, మొత్తం టోటల్ బ్లాక్. వచ్చిండు, కట్ చేస్తుండు, మళ్ళీ వెహికల్స్ వచ్చినప్పుడు జాక్కుంటుండు, మళ్ళీ కట్ చేస్తుండు. వెహికల్ వచ్చినప్పుడు ఒక 40 నుంచి 50 అంటే 60 మినిట్స్, అంటే ఒక 1 అవర్ లోపు వాళ్ళు కటింగ్ చేసేందుకే ఉన్నారు బయట. కనీసం ఒక వెహికల్ పెట్రోల్ వెహికల్ ఒక్కసారి కూడా ఒక్కసారి 1 టైం వచ్చేస్తుంటే ఈ రోజు దొంగతనం కాకపోవు. అన్న, ఇక్కడ పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ అనేది నవిపేట్ పోలీస్ స్టేషన్ ముంగట ఇది జరగడం పోలీసులకే సవాల్ విసినట్టు ఇక్కడ. సో నార్మల్ గా ఎక్కడెక్కడ పెట్రోలింగ్ అనేది చేస్తారు, మెయిన్ గా పెట్రోల్ వెహికల్ ఎక్కడెక్కడ ఇక్కడ పెట్టే అవకాశం ఉంటది నవిపేటలో? చౌరస్తా కాడ పెడతారు. చౌరస్తా కాడ బస్ స్టాండ్ దగ్గర ఒక పొద్దున అంటే మామూలుగా 11 to 12 ఒక 2 రౌండ్స్ వేస్తారు. చౌరస్తా దగ్గర ఉంటది, అప్పుడప్పుడు ఇక్కడ ఉంటది బస్ స్టాండ్ దగ్గర. 3 times కాడ అయితే కంపల్సరీ 3 times కాడ ఉంటారు కంపల్సరీ. అంతే. నార్మల్ గా విలేజర్స్ లో ఏమన్నా అంటే విలేజర్స్ కి వెళ్తా ఉంటారా, పెట్రోలింగ్ చేస్తా ఉంటారా? వెహికల్ ఇంకోటి ఉంటది, 2 వెహికల్స్ ఉంటాయి, ఒకటి విలేజ్ కి వెళ్తే ఒక లోకల్ లో ఉంటారు. ఇప్పుడు ప్రధాన రహదారిలోనే దాంతో పాటు పోలీస్ స్టేషన్ కి క్వైట్ ఆపోజిట్ లోనే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగిందంటే గ్రామీణ ప్రజలకు సంబంధించి కావచ్చు, గ్రామాలలో ఎట్లా ఉంటది అంటారు పరిస్థితి? ఏంటంటే మెయిన్ రోడ్ లో, నవపేటలో మెయిన్ రోడ్ లో ఇంత పెట్రోల్ అంటే మామూలుగా పెట్రోల్ వెహికల్ ఉన్నా కూడా లోకల్లో ఉండే పోలీస్ స్టేషన్ ఆపోజిట్ లో ఒక 4 అడుగుల దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరనే భద్రత లేకపోతే చుట్టూ ఉన్న 30 గ్రామాలు 40 గ్రామాలకు వాళ్ళకేం భద్రత ఉంటది? సో సిపి గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు పెట్రోలింగ్ విషయంలో కావచ్చు? నిజామాబాద్ సిపి గారికి మనం తెలియడం ఏంటంటే, వాస్తవంగా మీరు పెట్రోలింగ్ మంచి జరిపితే ప్రజలకు ఇబ్బంది కాదు. ఇటువంటి షాప్స్ కూడా దొంగతనాలు చాలా తక్కువ అవుతాయి. ప్రజలకు ఇబ్బందిగా పడకుండా ఈ పోలీస్ వాళ్ళను మరియు ఎస్ఐ గారికి, పెట్రోలింగ్ చేసే అధికారులకు కూడా మీరు విన్నపం చేసి మంచిగా చేయాలని మా యొక్క చెప్తున్నాం. సో ఇదండి మొత్తానికి సిచ్యువేషన్ అనేది ఎంత దారుణంగా ఉంది. పోలీసులకే ఇలా సవాల్ విసిరారు ఎవరైతే ఈ కేటుగాళ్ళు అని చెప్పేసి మనం మాట్లాడినాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాస్ మీరు చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాస్ ని పూర్తిగా డామేజ్ చేయడము, దాంతో పాటు చుట్టుపక్కల ఏదన్నా అలికిడైనా వినికిడైనా కూడా వచ్చి మళ్ళా పట్టుకొని దంచుతారనే ఒక పక్క ప్రణాళికతోని వాళ్ళు ఏం చేశారు అంటే పక్కన ఉన్నటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఇండ్లకి పూర్తిగా గొల్లెలు పెట్టేయడం జరిగింది, గడి పెట్టేసిరు బయట నుంచి అని చెప్పేసి మాట్లాడారు. దాంతో పాటు
పైన ఎవరైతే రెంటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా కిందికి రాకుండా భయభ్రాంతులకు గురి చేసిరు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మరి ఎందుకు డయల్ 100 కి కాల్ చేయలేకపోయారు వాళ్ళైనా కూడా అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇది బాసరాకి వెళ్ళే ప్రధాన రహదారిగా చెప్పుకోవాలా. సో ఈ టైంలోనే ఈ బార్డర్ లోనే ఈ మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో ఇలా పూర్తిగా నవీపేట్ని ఒక్కసారిగా ఉలిక్కిపాటును గురి చేసి వెళ్ళారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. సో ఇది ఖచ్చితంగా పోలీస్ అన్నలకి ఇది ఒక సవాల్గా చెప్పుకోవాలా. మరి ఎప్పుడు రికవరీ చేస్తారు? ఇది సెకండ్ అటెంప్ట్. ఇది ఒక 6 సంవత్సరాల కింద కూడా సేమ్ ఇదే రకంగా దొంగతనం జరిగింది. అప్పుడు ఏ రకంగా వెండి కావచ్చు బంగారంకి సంబంధించి రికవరీ కాలేదు. మరి ఈసారి అయినా ఏమైనా రికవరీ చేస్తారా లేదా అనే దాని గురించి చాలా మంది ఎదురు చూసిన పరిస్థితి. సో ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ జగదీష్ తో బాలు శిక్ష స్టూడియోస్, ఇస్లామాబాద్ నుంచి.